నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా విచిత్రమైన ప్రశ్నను పరిశీలిస్తున్నాం. ఒక వ్యక్తి జీవితంలోని చివరి గంట అతని మొత్తం జీవితం కంటే ఎక్కువ విలువైనది కాగలదా? చాలా ఆసక్తికరమైన ప్రశ్న. పాళీ గ్రంథాలలోని ఉదానాలో ఉన్న సుప్పబుద్ధుడి కథ ప్రకారం సమాధానం అవును అనేలా ఉంది. అవును. ఇది సమాజం చేత వెలివేయబడిన, కుష్ఠువ్యాధితో బాధపడుతున్న ఒక వ్యక్తి కథ. కేవలం కడుపు నింపుకోడానికి వచ్చి అనుకోకుండా ధర్మాన్ని విని తన విధిని శాశ్వతంగా మార్చుకున్నాడు. అతని జీవితం మనం విజయం, వైఫల్యమని అనుకునే వాటికి అసలైన అర్థాన్ని చూపిస్తుంది. నిజమే. ఈ కథ మనల్ని చాలా లోతులో ఆలోచింపజేస్తోంది. ఒకరి బాహ్య పరిస్థితులు, అంటే వాళ్ల సామాజిక హోదా కావచ్చు, వారి శారీరక ఆరోగ్యం కావచ్చు, ఇవన్నీ తాత్కాలికమైనవి. కరెక్ట్. వారి అంతర్గత సామర్థ్యానికి, ఆధ్యాత్మిక పరివర్తనకు ఇవి ఏమాత్రం అడ్డంకులు కావని ఈ కథ చాలా స్పష్టంగా చెబుతుంది. బుద్ధుడు సుప్పబుద్ధుణ్ణి చూసినప్పుడు అతని చిరిగిన బట్టలను, అతని వ్యాధిని చూడలేదు. అతనిలో ఉన్న దేన్ని చూశారు? అతనిలో ధర్మాన్ని గ్రహించగల స్వచ్ఛమైన మనస్సును చూశారు. అది ముఖ్యం. సరే, అయితే ఈ కథలోకి వెళ్దాం. మనం కలిసే సమయానికి సుప్పబుద్ధుడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒక్కసారి చూద్దాం. రాజగృహ నగరంలో అతను ఒక పేదవాడు, దీనుడు, కుష్ఠురోగి. అతని ఏకైక ఆలోచన ఆకలి. అవును. బుద్ధుడు, ఆయన శిష్యులు ఉన్నచోట పెద్ద జనసమూహముంది. బహుశా అక్కడ ఆహారం పంచుతారేమో అనే ఆశతో అక్కడికి వస్తాడు. అతని మనస్సులో ధర్మం, జ్ఞానం లాంటి ఆలోచనలేలేవు. అతని ప్రేరణ పూర్తిగా భౌతికమైనది, ప్రాపంచికమైనది. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. కాని ఇక్కడే ఒక అద్భుతమైన మలుపు జరుగుతుంది. అదేంటి? అక్కడికి వెళ్ళాక ఆహారం పంపిణీ చేయడం లేదని గౌతమ భిక్షురు ప్రజలకు ధర్మాన్ని బోధిస్తున్నాడని తెలుసుకుంటాడు. చాలామంది ఆ పరిస్థితుల్లో ఆహారం లేదని తెలియగానే నిరాశతో వెళ్ళిపోయేవారు. ఖచ్చితంగా. కాని సుప్పబుద్ధుడు అలా చేయలేదు. అతను వెళ్ళిపోకుండా, సరే ఆహారం లేకపోతే లేదు, నేను కూడా ధర్మాన్ని వింటాను అననుకుని ఒక పక్కన కూర్చుంటాడు. ఇది చూడటానికి చిన్న నిర్ణయంలా అనిపించవచ్చు, కాని అతని జీవితాన్ని మార్చేసింది ఇదే. ఆ క్షణం చాలా అద్భుతమైనది. శారీరక ఆకలిని పక్కన పెట్టి జ్ఞానం పట్ల ఒక చిన్న ఆసక్తికి చోటిచ్చాడు. ఆ చిన్న ఆసక్తికే అతను తన పూర్తి శ్రద్ధనిచ్చాడు. అప్పుడు బుద్ధుడు సభను గమనిస్తూ ఎవరి మనసు ధర్మాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉందని చూస్తున్నప్పుడు ఆయన దృష్టి సుప్పబుద్ధుడిపై పడుతుంది. అతని మనసు యొక్క స్వచ్ఛతను, గ్రహణశక్తిని గమనిస్తారు. ఇక్కడే బుద్ధుడు అతని కోసం ప్రత్యేకంగా దశలవారీగా బోధన చేశాడని గ్రంథంలో ఉంది. అంటే ఏమిటది? అందరికీ ఒకేలా కాకుండా ప్రత్యేకంగా ఇతని కోసం ఎందుకు బోధించాలి? మంచి ప్రశ్న. ఎందుకంటే బోధన అనేది విత్తనం లాంటిది. నేల సిద్ధంగా లేనప్పుడు విత్తనం వేస్తే అది మొలకెత్తదు. సుప్పబుద్ధుడి మనస్సు ఆ సమయంలో సిద్ధంగా ఉంది. అంటే అతని మైండ్ రిసెప్టివ్గా ఉంది. అవును. దశలవారీ బోధన అంటే ఒకేసారి అన్ని ఉన్నతమైన విషయాలు చెప్పకుండా వినేవారి మనసును బట్టి వాళ్లు గ్రహించగలిగే స్థాయిలో మెల్లమెల్లగా ఒక్కో మెట్టు ఎక్కించడం లాంటిది. ఇది ఒక వ్యక్తి మనసును ఉన్నత సత్యాలను స్వీకరించడానికి సిద్ధం చేసే ప్రక్రియ. ఆసక్తికరంగా ఉంది. మరి ఆ మెట్లు ఏమిటి? ఎలా మొదలుపెట్టారు? మొదట పునాది నుండి మొదలుపెట్టారు. దానము, శీలము గురించి బోధించాడు. అంటే పంచుకోవడం, నీతిక ప్రవర్తన గురించి. అంటే పెద్ద పెద్ద తత్వశాస్త్రాలు చెప్పే ముందు మంచి మనిషిగా ఎలా ఉండాలో నేర్చుకోని చెప్పినట్టుగా ఉందే. సరిగ్గా అదే. పునాడి బలంగా వేశాక దానిపై ఎంత పెద్ద భవనమైనా కట్టవచ్చు. ఆ తర్వాత స్వర్గలోకాల గురించి, అంటే మంచి పనుల వల్ల కలిగే సత్ఫలితాల గురించి చెప్పాడు. ఇది అతనికి ఒక రకమైన ప్రోత్సాహంలాంటిదా? అవును. మంచి పనుల పట్ల అతనికి ప్రోత్సాహాన్నిస్తుంది. ఇది ఒక రకమైన ప్రేరణ. మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పడం. కాని ఇక్కడతో ఆగిపోతే అది పూర్తి బోధన కాదు గదా? కాదు, అస్సలు కాదు. అందుకే తర్వాతి దశ చాలా ముఖ్యం. ఇంద్రియ సుఖాలలోని అపాయం, క్షణభంగురత్వం మరియు మలినం గురించి వివరించాడు. అంటే స్వర్గసుఖాలతో సహా అన్ని ప్రాపంచిక సుఖాలు తాత్కాలికమైనవని, అవి చివరికి అసంతృప్తికి దారితీస్తాయని స్పష్టం చేశారన్మాట. అవును. ముందొక ఆశ చూపి ఆ తర్వాత ఆ ఆశ కూడా శాశ్వతం కాదని చెప్పడం. ఇది మనస్సును పూర్తిగా ప్రాపంచిక సుఖాల నుండి వైరాగ్యం వైపు నడిపించడం లాంటిది. ఖచ్చితంగా. ఆ సుఖాలను పరిత్యజించడంలో ఉన్న నిజమైన ప్రశాంతత, ఆశీసుల గురించి కూడా తెలియజేశాడు. ఈ దశలన్నీ పూర్తయ్యేసరికి సుప్పబుద్ధుడి మనస్సు ఒక సారవంతమైన నేలలా తయారయింది. అది సిద్ధంగా, గ్రహణశక్తితో మలినాలు లేకుండా ఉంది. ఆ సమయంలో బుద్ధుడు
తనకు మాత్రమే ప్రత్యేకమైన అత్యంత కీలకమైన బోధనను అందించాడు. అదే దుఃఖం, దాని కారణం, దాని నివారణ మరియు నివారణ మార్గం అనే 4 ఆర్యసత్యాలు. ఆ బోధన విన్న వెంటనే సుప్పబుద్ధుడిలో నిర్మలమైన నిష్కళంకమైన ధమ్మదృష్టి ఉదయించిందని గ్రంథంలో ఉంది. ఈ ధమ్మదృష్టి అంటే కేవలం ఒక విషయాన్ని అర్థం చేసుకోవడమేనా, లేక అంతకంటే లోతైనదా? ఇది కేవలం మేధోపరమైన అవగాహన కాదు. ఇది ఒక ప్రగాఢమైన అనుభవం, ఒక పెను మార్పు. ఎలాగా? అంతవరకు తన బాధకు, వ్యాధికి బాహ్య ప్రపంచాన్ని కారణంగా చూసిన అతను ఇప్పుడు ప్రతీదీ తనలోనే ఉందని గ్రహించాడు. పుట్టుకకు లోనైన ప్రతీదీ నశించిపోవడానికి లోనై ఉంటుంది అనే సత్యాన్ని ప్రత్యక్షంగా అనుభూతి చెందాడు. ఓ, అంటే అది తన వ్యాధికి, పేదరికానికి, చివరికి తన శరీరానికి కూడా వర్తిస్తుందని గ్రహించాడు. అవును, అతని యావత్ దృక్పథం మారిపోయింది. కొద్దిసేపటి క్రితం ఆహారం కోసం వచ్చిన ఒక వ్యక్తి ఇప్పుడు అస్తిత్వం యొక్క ప్రాథమిక స్వభావాన్ని అర్థం చేసుకున్నాడు. ఎంతటి పరివర్తన! అతను వెంటనే బుద్ధుని శరణు వేడాడు. కాని ఇక్కడే కథ ఊహించని ఒక విషాదకరమైన మలుపు తీసుకుంటుంది. అవును, అతను ఎంతో సంతోషంతో, జీవితంలో మొదటిసారి నిజమైన సంతృప్తితో బుద్ధునికి నమస్కరించి వెళుతుండగా ఒక లేగదూడ ఉన్న ఆవు అతనిపై దాడి చేసి చంపేస్తుంది. ఒక్క నిమిషం, ఇది నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అతను జ్ఞానోదయం పొందిన వెంటనే ఒక ఆవుచేత చంపబడ్డాడు. ఇదొక రకంగా చూస్తే చాలా అన్యాయంగా, క్రూరంగా అనిపించడం లేదా? నిజమే. దీన్ని విజయం అని ఎలా అనగలం? ఇదొక విషాదంలా కనిపిస్తోంది. మీ ప్రశ్న చాలా సహజమైనది. భిక్షువులు కూడా అలాగే కలత చెందారు. వారు వెంటనే బుద్ధుడి వద్దకు వెళ్ళి, ప్రభూ, మీరు ఉపదేశించిన సుప్పబుద్ధుడు మరణించాడు, అతని గమ్యమేమిటి అని అడిగారు. ఇంత మంచి పరివర్తన చెందిన వ్యక్తికి ఇంతటి దుర్మరణమా అని ఆందోళన చెందారు. అవును, వారి ఈ ప్రశ్న వల్లే కర్మ సిద్ధాంతంలోని కొన్ని అత్యంత సూక్ష్మమైన అంశాలు బయటకు వచ్చాయి. ఒక భిక్షువు, ప్రభూ, సుప్పబుద్ధుడు ధర్మాన్ని గ్రహించిన జ్ఞాని అయితే అతను కుష్ఠరోగిగా, ఇంత పేదవాడుగా ఎందుకున్నాడు? అతని గడిచిన జీవితం, అతని ప్రస్తుత దుస్థితికి మధ్య ఉన్న సంబంధం గురించి తెలుసుకోవాలనుకున్నాడు. అప్పుడు బుద్ధుడు అతని గతాన్ని వివరించాడు. గత జన్మలో సుప్పబుద్ధుడు ఇదే రాజగృహ నగరంలో ఒక ధనవంతుని కుమారుడు. అతను అహంకారంతో, గర్వంతో ఉండేవాడు. సరే. ఒకరోజు అతను ఉద్యానవనానికి వెళ్తూ భిక్ష కోసం నగరంలోకి వస్తున్న తగరసిఖి అనే ఒక మహానీయుణ్ణి చూశాడు. ఆయన ఒక గురువు సహాయం లేకుండా తనంతట తానే జ్ఞానోదయం పొందిన వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తిని చూసి గౌరవించే బదులు సుప్పబుద్ధుడు, ఆ కుష్ఠరోగి ఎవరు అక్కడ తిరుగుతున్నారు అని యవగించుకొని అతనిపై ఉమ్మివేసి అవమానించి వెళ్ళిపోయాడు. అవును, చుట్టానికి అదొక చిన్న అహంకారపూరిత చర్య. కాని దాని పర్యవసానాలు భయంకరంగా ఉన్నాయి. ఆ దుష్కర్మ యొక్క ఫలితంగా అతను అనేక వేల సంవత్సరాలు నరకంలో బాధపడ్డాడు. వేల సంవత్సరాలా? అవును. ఆ కర్మఫలం పూర్తిగా క్షీణించినందున దాని మిగిలిన ప్రభావంతో ఈ జన్మలో పేదవాడిగా, కుష్ఠరోగిగా జన్మించాడు. అతని శారీరక దుస్థితికి, సామాజిక వెలికి కారణం అతని గత జన్మలోని ఆ ఒకే ఒక్క చర్య. అంటే అతను ఒకరిపై ఉమ్మివేసినందుకు వేల సంవత్సరాలు నరకంలో గడిపి ఆ తర్వాత కుష్ఠరోగిగా పుట్టాడా? అది నమ్మశక్యం కాని పరిణామం. కర్మ యొక్క లెక్కలు ఇంత కఠినంగా ఉంటాయా? కర్మ అనేది శిక్ష కాదు, అది ఒక సహజ పరిణామం. నిప్పును ముట్టుకుంటే కాలుతుంది. అది నిప్పు యొక్క శిక్ష కాదు, దాని స్వభావం. ఓకే. అలాగే ద్వేషం, అహంకారం వంటి చర్యలు వాటికి తగిన ఫలితాలను సహజంగానే సృష్టిస్తాయి. అయితే కథ ఇక్కడతో ముగియలేదు. ఇది కర్మ యొక్క ఒక కోణాన్ని మాత్రమే చూపిస్తుంది. అతని ప్రస్తుత జీవితం వర్తమాన కర్మ యొక్క శక్తిని చూపిస్తుంది. అతని గతం అతని శరీరాన్ని నిర్దేశిస్తే అతని వర్తమానం దేనిని నిర్దేశించింది? అతని భవిష్యత్తును, అతని విముక్తిని నిర్దేశించింది. బుద్ధుడు భిక్షువులతో ఇలా అన్నాడు: సుప్పబుద్ధుడు జ్ఞాని. అతను కేవలం వినడమే కాదు, తథాగతుడు ప్రకటించిన ధర్మం మరియు వినయం ద్వారా అతని విశ్వాసం, శీలం, జ్ఞానం, దాతృత్వం మరియు అవగాహనను పొందాడు. అంటే అతని గతకర్మ అతని శరీరాన్ని ప్రభావితం చేస్తే, అతని వర్తమాన కర్మ అతని మనస్సును, అతని గమనాన్ని పూర్తిగా మార్చివేసింది. సరిగ్గా. మరణానంతరం గమ్యమేమిటి? ఈ కారణంగా అతను కొన్ని ప్రాథమిక బంధాలను, అంటే సంయోజనాలను నాశనం చేసి సోతాపనుడయ్యాడు. ఒక్క నిమిషం, ఆ పదం సోతాపన్నుడు చాలా బలంగా అనిపిస్తుంది. సాధారణంగా వినేవాళ్లకి దాని అర్థమేమిటి? అదొక మైలురాయిలాంటిదా? ఖచ్చితంగా.
దాన్ని ప్రవాహంలో ప్రవేశించినవాడు అని అనువదించవచ్చు. అంటే విముక్తి అనే నదీ ప్రవాహంలో ప్రవేశించినట్లు. ఇది ఆధ్యాత్మిక ప్రయాణంలో పాయింట్ ఆఫ్ నో రిటర్న్ లాంటిది. అంటే వెనక్కి తిరిగి రాలేని స్థానం. అవును, ఇకపై వారు పతనం కారని, దుర్గటికి అంటే నరకం వంటి లోకాలకు లోనవ్వరని ఒక హామీలాంటిది. వారి గమ్యం ఖాయం. 7 జన్మలలోపు వారు ఖచ్చితంగా పూర్తి జ్ఞానోదయాన్ని పొందుతారు. అంటే అతని శారీరక మరణం ఒక విషాదకరమైన ముగింపు కాదు, ఒక ఉన్నతమైన ప్రయాణానికి ఆరంభం. ఆ ఆవుదాడి అతని పాత కర్మ ఖాతాను పూర్తి చేసింది, కాని అతని కొత్త ప్రయాణాన్ని ఆపలేకపోయింది. సరిగ్గా అదే బుద్ధుడు ఇంకా ఇలా వివరించాడు. శరీరం విడిచిన తరువాత అతను 33 దేవతల స్వర్గలోకంలో పునర్జన్మ పొందాడు. ఓ! అక్కడతను కేవలం ఒక సాధారణ దేవతగా కాకుండా రూపంలోనూ కీర్తిలోనూ ఇతర దేవతలను మించి ప్రకాశిస్తున్నాడు. అద్భుతం. అతని గత దుష్కర్మ ఫలితంగా వచ్చిన కుష్టువ్యాధి, పేదరికం భూమిపైనే అతని శరీరంతో పాటు ముగిసిపోయాయి. అతని వర్తమాన సత్కర్మ ఫలితంగా స్వర్గలోకంలో ఉన్నత స్థానం లభించింది. అవును, ఇప్పుడు నాకర్థమవుతోంది. ప్రపంచ దృష్టిలో సుప్పబుద్ధుడి జీవితం ఒక వైఫల్యం, ఒక విషాదం. కాని ధర్మదృష్టిలో అది ఒక అద్భుతమైన విజయం. నిజమే. అతని జీవితం యొక్క విలువ అతను ఎంతకాలం జీవించాడు లేదా ఎలా జీవించాడు అనేదానిలో లేదు, అతను ఎలా మరణించాడు అనేదానిలో ఉంది. విముక్తి పొందిన మనస్సుతో మరణించాడు. అవును, అతని బాహ్య పరిస్థితులు అతని గత కర్మల ఫలితం. కాని అతని అంతర్గత పరివర్తన, అతని విముక్తి, అతని వర్తమాన చర్యల ఫలితం. అతను ఆకలిని పక్కన పెట్టి శ్రద్ధగా ధర్మాన్ని వినాలని తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం అతని అనంతమైన భవిష్యత్తును మార్చేసింది. పుట్టుకకు లోనైన ప్రతిదీ నశించిపోవడానికి లోనయుంటుంది అనే అతను గ్రహించిన సత్యం అతని బాధ, వ్యాధి, పేదరికం, చివరికి అతని దేహం అన్నింటికీ వర్తిస్తుంది. ఇది అనిత్యతపై ఒక లోతైన సత్యం. కాబట్టి మనం ప్రారంభంలో వేసుకున్న ప్రశ్నకు తిరిగివస్తే, సుప్పబుద్ధుడి జీవితంలోని ఆ చివరి గంట అతని మొత్తం జీవితం కంటే, బహుశా అనేక గత జీవితాల కంటే కూడా విలువైనది. ఎందుకంటే ఆ ఒక్క గంటలోనే అతను సంసార చక్రం నుండి బయటపడే మార్గాన్ని కనుగొన్నాడు. ఖచ్చితంగా. ఈ కథ మనకొక ముఖ్యమైన ఆలోచనను మిగిల్చి వెళుతుంది. అత్యంత నిస్సహాయ స్థితిలో ఆకలితో అలమటిస్తున్న ఒక వ్యక్తి కేవలం నిష్పక్షపాత మనస్సుతో శ్రద్ధగా వినడం ద్వారా ఇంతటి గొప్ప పరివర్తనను సాధించగలిగితే, అవగాహనను వెతకడానికి, జ్ఞానాన్ని పొందడానికి అన్ని అవకాశాలు ఉన్న ఎవరిలోనైనా ఎంతటి సామర్థ్యం నిద్రాణమై ఉంటుంది? అవును, అదే ఆలోచించాల్సిన విషయం.